హలో అండి, అందరికీ నమస్తే. సో, ఈరోజు ఏంటంటే ఒక లేటెస్ట్ కాంట్రవర్సీ అనమాట. మనకి ఒక సోషల్ మీడియాలో అయితే మనకి తెగ వైరల్ అవుతుంది. తెలంగాణ సంబంధించి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన పేరు కూడా మందుల శామ్యుల్ అంట. ఆయన లేటెస్ట్‌గా బ్రాహ్మణుల మీద ఒక అనకూడని మాటలు, అసభ్య పదజాలం అని వాడినాడనమాట. అది ఏమి ఎందుకు అంటే వాళ్ళదేదో ఫంక్షను. బ్రాహ్మణుల్ని ఆశీర్వచనానికని పిలిచారు. సో, వాళ్ళొచ్చి ఆశీర్వచన మంత్రాలు చెప్పారనమాట. అది మనకు ఆశీర్వచనమా లేకుంటే తిడుతున్నారా అని ఆయన మాట్లాడుతున్నాడు. అది కాకుండా ఇలా కామన్‌గా కాకుండా చాలా వల్గర్‌గా, అది ఏందో అసలుకి అంత బూతు పదాలు. అంటే ఆయన అసలు చదువుకున్నాడో లేదో, దాంతోపాటు ఆయన ఎమ్మెల్యే ఎలా అయినారో, దాంతో పాటు అసలుకి ఆ మంత్రాలకి అర్థం కూడా తెలియలేని పొజిషన్‌లో ఆయన ఉండాల్సిన పొజిషన్ ఆయనకి ఎలా వచ్చిందో, ఆయన అసలుకి ఎలా అర్థం చేసుకున్నారో మనకి ఏం అర్థం కావడం లేదు. అసలుకి ఆ మంత్రాలకు అర్థము ఎవరిని అడిగినా చెప్తారు. శతమానం భవతి అంటే ఏమి? 100 ఏళ్ళు వర్ధిల్లు అని అర్థం. దాన్ని బూతుగా మాట్లాడుతున్నాడు ఆ బాపనాయన. ఏదో అట్లా లా కొడుకు లీ కొడుకు అని అంటున్నాడు. అసలు అంత అవసరం ఏమొచ్చింది? అది సింగిల్గా ఉన్నప్పుడు కూడా కాదు, ఒక సభలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, సామాన్యులు కార్యకర్తలు అంతా ఉన్నారు. అంత పెద్ద ఫంక్షన్లో మనం అనాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఊరికే జారిన మాట అయితే కాదు. వాళ్ళకి ఆ యొక్క మైండ్ సెట్ అలా ఉంది. వాళ్ళు అలాగే అని ఫిక్స్ అయిపోయినారనమాట. అలా ఉంటేనే వాళ్ళకి ఆ నోటి ద్వారా అలా మాటలు వెలువడతాయి. హిందువు ఎవరైనా కానీ చేతకానివాడని అనుకోవద్దు. దాంతోపాటు హిందువు ఎంత మాట్లాడినా కానీ పోనీలే అని అనుకుంటాడే తప్ప తిరగబడ్డానికి దాదాపు పోడు. ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే అనే ఒకే ఒక కారణం. దాంతోపాటు బ్రాహ్మణుడు అంటే ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ పొజిషను మీరు చూసుకోవచ్చు. మా పొజిషన్ కానీ బ్రాహ్మణుల పొజిషన్ కానీ ఎలా ఉంటుంది? కార్యక్రమాలు వాటితోనే మాకు సాగుతుంది. అది కాకుండా మాకు అదే ఆదాయము, అదే జీవనాధారం. మేము మంత్రాలు తప్పు దొర్లితేనే మేము చాలా బాధపడతాం. తప్పు చెప్పకూడదు. అలాంటిది శతమానం భవతి అని ఆశీర్వచనం చేస్తూ ఉన్నప్పుడు అసలు మేము చెప్పేదానికి అర్థం కూడా తెలియకున్న పొజిషన్లో మీరు ఉండి అలా అసభ్య పదజాలాన్ని వాడితే ఎలాగండి? అది ఒక్కరి మీద కాదు, దాదాపు ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళ మీద అన్నిటికీ అన్నట్టే మీరు వస్తుంది. మీరు చేసింది చాలా అసభ్యకరమైన పని. దాంతోపాటు ఒక మీటింగ్ చూశానమాట, వీడియో చూశాను ఆయనకి సంబంధించి. ఆయన గాంధీ భవన్లో అనుకుంటా ఏదో ప్రెస్ మీట్ పెట్టినారనమాట. దాని కింద ట్యాగ్ లైన్ ఏముంది? మందుల శామ్యూల్ సేస్ సారీ టు బ్రాహ్మిన్ కమ్యూనిటీ అని ఉంది. దానిలో వీడియోలో ఏముంది? అసలు సారీ చెప్పినట్టు కూడా లేదు. క్షమించండి అని చెప్పలేకపోతున్నాడు ఆయన. చెప్తే ఏమవుతుంది? అంటే మీరు తప్పు చేయలేదని మీరు ఒప్పుకుంటున్నారా? తప్పు చేసినట్టు కాదా? 100% తప్పు చేశారండి మీరు. తప్పు అయితే కంపల్సరీ చేశారు. కంపల్సరీ మీరైతే బహిరంగంగా బ్రాహ్మణులకి ఆశీర్వచనం చెప్పిన వాళ్ళతో పాటు అందరికీ మీరైతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలండి. కంపల్సరీ చెప్పాలి. ఇది ఒక్కరినే అన్నట్టు కాదు. వాళ్ళు తెలియదంటే తెలుసుకోండి, అడిగితే చెప్తారు. ఇప్పుడు మేము ఏదైనా పూజ చేయించడానికి వస్తాము. అది పూజ ఎందుకు చేస్తున్నాము అని మాకు
తెలిసినా కానీ మీకు తెలియాలని అదే పనిగా మీకు ఇది ఎందుకు చేస్తున్నాము, ఇది ఏమో జరుగుతుంది దీనివల్ల అని ప్రతిదీ సత్యనారాయణ స్వామి వ్రతంలో కథ కానీ, తర్వాత నవగ్రహ పూజ అప్పుడు నవగ్రహాలు దేనికి అధిపతి, దేని వల్ల ఎందుకు మనము ఆయనకు పూజ చేయాలని ప్రతి ఒక్కరికి చెప్తూ వాటి గురించి వివరిస్తూ చేస్తుంటాం. అలాంటిది మీకు తెలియదు, తెలుసుకొనేకి ముందుకు పోలేదు, తెలుసుకోకపోగా ఇలా తప్పు దొరుకుతున్నారు. ఇదైతే ఖచ్చితంగా ఖండించదగ్గ విషయము. కంపల్సరీ మీరైతే సారీ చెప్పాల్సిందే. మీరు సారీ చెప్పడానికి కూడా ముందు పడడం లేదు. మీరు సారీ చెప్పాలని మీకు అనిపించడం లేదు, నోటి నుంచి ఆ మాట రావడం లేదు. దయచేసి సారీ చెప్పండి. ఇలాంటివి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎవరి మీద దూషించకూడదు, వ్యక్తిగతంగా దూషించకూడదు. మీరు ఏదన్నా మా నుంచి జరిగితే ఆ ఒక్క వర్డ్నే, వాళ్ళ యొక్క వర్డ్ని మీరు మాట్లాడాలి కానీ సభ్య సమాజాన్ని మాట్లాడకూడదు. ఇదైతే మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు దీని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.